అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లా పల్లాడ మండలం అంజనాపురం గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం వద్దకు రావడం జరిగింది. ఇది ఖమ్మం టు సత్తుపల్లి హైవే పక్కనే ఉంటుంది. ఈ దేవాలయం యొక్క విశేషాలు విశిష్టత ఏంటనేది మనం పూర్తిగా ఈ వీడియోలో అర్చకులని తెలుసుకుందాం. మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. ఈ దేవాలయం యొక్క ఎందుకంటే ఇక్కడ మేము నా చిన్నతనం నుంచి చూస్తున్నాయి, ఇక్కడ ప్రజలు తండోపతండాలుగా ఈ దేవాలయం దర్శించుకోవడం జరుగుతుంది. అసలు ఇక్కడ ఇంత జనం రావడానికి కారణం ఏంటి, ఈ ఆంజనేయ స్వామి వారి విశిష్టతలు ఏంటనేది మొత్తం పూర్తిగా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. Welcome to RSR Ailuri. Like, share and subscribe this channel. ओम श्री गुरुभ्यो नमः हरि ओम महासरस्वत्यै नमः हरि ओम आपदापार्तारं धातारं सर्वसंपदा లోకాభిరాము శ్రీరామం భోజ భోజ నమామ్యహం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామివారి దేవాలయం ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది. స్వామివారు కోరిన కోరికలు వెంటనే తీర్చే స్వామివారు. ఇక్కడికి జనాలు తండోపతండాలకు వచ్చి స్వామివారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం గురించి, స్వామివారి గురించి ప్రధాన అర్చకులైన స్వామి, మీ పేరేం పేరు? రాధాకృష్ణ స్వామి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నాం. స్వామివారు ఈ దేవాలయం ఎప్పుడు ప్రతిష్ఠించారు, దేవాలయం అసలు ఇక్కడ ఊరు బయట కట్టారు, ఇక్కడ కట్టడానికి కారణాలు ఏంది, ఆ దేవాలయం గురించి వివరాలు చెప్పారు. ఇక్కడ కట్టడానికి కారణం ఏంటంటే అక్కడ ఊరు బయట అంతా ఊళ్ళో కట్టాలని ముందు నిర్ణయించుకున్నారు. కమిటీ నిర్ణయం ఏంటంటే ఎక్కడైతే తెలిసాడో అక్కడనే ఆ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేయటం చాలా మంచిది అనుకున్నారు అని ఇక్కడనే చేసేసారు. ఓకే, ఎప్పుడండి ఇది ప్రతిష్టాపన జరిగింది? ఇది 6/2/1998. ఓకే, 1998లో రెండో నెలలో ప్రతిష్టాపన జరిగింది. అసలు ఇక్కడ స్వామివారు ఉన్నారని ఫస్ట్ ఎవరికి తెలిసింది? ఫస్ట్ ఎట్లా తెలిసిందంటే ఇప్పుడు ఈ గోశంకన్న వాళ్ళ పొలం ఉండేది, వాళ్ళదే పొలం. అయితే ఆ పొలంలో నాగలు దున్నుతుంటే నాగలే తగిలేడు, పొలం దున్నుతుంటే తగిలేడు. ఇప్పుడు ఈ కాలం ఉండేది ఇక్కడ, సాగర్ కాలం. ఆ సాగర్ కాలంలో నీళ్లు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేస్తే రూపురేఖలు బయటపడ్డాయి. ఇక అక్కడి నుంచి ఆ స్వామివారికి మంగళవారం మేము వచ్చిన నైవేద్యాలు పెట్టుకొని పోయేవాళ్ళు. తర్వాత మాకే అనిపించింది మంగళవారం ఎందుకు, మనం రోజు తింటున్నాం కదా, భగవంతునికి కూడా మనం పెడితే బాగుంటుందనే ఆలోచనతో నేనేం చేశాను, ఇక నిత్య నైవేద్యం పెట్టడం మొదలు పెట్టాను. అంజనాపురం మా నాన్నగారు చేసేవాళ్ళు అంత ముందు, మా నాన్నగారు గతించారు. తర్వాత నుంచి నేను వారసత్వంగా నాకు వచ్చింది. భక్తుల ఆకర్షణ అనేది వచ్చేసింది. అది బట్టక ముందు మామూలు నార్మల్ గా వచ్చేవాళ్ళు. ఆ పెద్ద విగ్రహం వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా ఆకర్షణ శక్తి అనేది వచ్చింది. నమస్తే అండి. దేవాలయం గురించి అసలు ఫస్ట్ స్వామివారు ఎలా వెలిసారు, అది ఎవరికి తెలిసింది, ఈ దేవాలయం ఎప్పుడు కట్టారు, ఈ వివరాలు కొద్దిగా చెప్పండి. యాక్చువల్గా దాదాపు 34-35 సంవత్సరాల క్రితం, 34 సంవత్సరాల క్రితం ఇక్కడ వ్యవసాయం చేస్తుంటే, స్థానిక రైతు వ్యవసాయం చేస్తుంటే నాగలకి తగిలి విగ్రహం అనేది బయటపడ్డాయి. బయటపడిన తర్వాత ఈ గ్రామస్తులు తీసుకొచ్చి రైతు చెప్పేవారికి గ్రామస్తులందరూ రావటం చూస్తే దానిలాగా భక్తాంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. బయటపడిన తర్వాత అక్కడనే ఆ ప్రదేశంలోనే ఉంచి ఆ రోజులలో పందిరి గనక వేసి ఒక 3-4 సంవత్సరాలు అట్లనే దీపారాధన చేసుకుంటూ అక్కడనే భక్తులు కనుక కొబ్బరికాయలు కొట్టుకుంటా జరిగేది అనమాట. తర్వాత రాను అంటే అంత గ్రామస్తులందరూ కలిసి గ్రామంలో తలా కొద్దిగా పంపిణీ చేసుకుని ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా నాకు లెక్క కూడా ఉంది, పంపిణీ చేసిన ఆ రోజుల్లో పంపిణీ చేసిన లెక్క కాగితాలు కూడా ఉన్నాయి అనుకోండి. ఆ ప్రకారం ఆ రోజుల్లోనే గ్రామస్తులందరూ కలిపి విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ఉన్న చోటనే ఉంచి గుడి కట్టడం జరిగింది గ్రామస్తులందరూ కలిపి. అప్పుడు ఆ రోజుల్లోనే అయ్యగారిని, మా గ్రామంలో అయ్యగారు లేకపోతే బయట నుంచి అయ్యగారిని తీసుకొచ్చి ఒక ఊళ్ళో ఒక చోటు చూపించి ఇల్లు కనుక ఆయన కట్టించి అప్పటి నుంచి ఇప్పటికి వాడు కూడా ఆయన గారు గతించిన తర్వాత వాళ్ళ పిల్లలు కనుక
దేవునికి గనుక నైవేద్యం గనుక పెట్టడం కనుక ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది అయ్యగారి విషయంలో. ఇంకా తర్వాత ఏంటంటే భక్తి కాணிకలు గనుక రావటం, మళ్ళీ గ్రామస్తులంతా ఇది చేసుకొని దేవాలయం గుడి కట్టడం జరిగింది. తర్వాత ఆ గుడి కట్టించిన తర్వాత కూడా ముందు ఎదర మండపం కావాలనే ఉద్దేశంతో దాతలు ఇచ్చినాయిలేండి అందరూ కూడా. ఎదర కూడా మండపం కూడా తర్వాత 3-4 సంవత్సరాల్లో మండపం కూడా చేయడం జరిగింది. స్వామి వారి ప్రత్యేకతలు ఏమన్నట్టు చెప్పండి ప్రభాకర్. ఇక ప్రత్యేకలు అంటే చూడండి, ఇప్పుడు జనరల్గా పిల్లలు లేని వాళ్ళు కనుక ఎవరిని కనుక వచ్చి కనుక దేవునికి మొక్కొట్టే కనుక జనరల్గా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు పిల్లలు కలగటం అంటే చాలా మంది అది కొంత భక్తి. అది చుట్టుపక్కల ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే అన్ని గుళ్ళు ఉన్నాయి కానీ నేను యాక్చువల్ చూస్తున్నాను ఖమ్మం నుంచి దాదాపు వస్త్రావాడు పోయిందాక యాక్చువల్గా ఇన్ని గుళ్ళు ఉన్నాయి కానీ మా ఆంజనేయ స్వామి గుడికి ఆడ వచ్చే భక్తులు కానీ వచ్చేవాళ్ళు నాకైతే ఎక్కడ కనపడలేము. సరే ఇంతకన్నా మేజర్ పంచాయతీల్లో విగ్రహాలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నా కానీ మాకైతే మంచి ఒక ఇంకా ఏమైనా వివరాలు ఏమన్నట్టు చెప్పండి స్వామివారి గురించి ఇంకేమైనా చెప్పండి. ఇక ప్రతి మంగళవారం యాక్చువల్గా అయితే మామూలుగా మంచి భక్తులు బాగా వస్తుంటారు. అట్లనే శనివారం, సోమవారం ఈ 3 రోజుల్లో మాత్రం భక్తులు మాత్రం విపరీతంగా వస్తుంటారు ఇక్కడికి. చాలా వివరాలు చెప్పారు ప్రభాకర్ గారు, ధన్యవాదాలు.